ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు అనేటివి మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అందులో ఏమి సెకండరీ థాట్ కూడా లేదు. తనని టార్గెట్గా చేసుకొని మొదలెట్టారు. ఫస్ట్ సిఐడి అన్నారు, ఏం దొరకలే. ప్రత్యేకంగా సిట్ అని వేశారు. అరవీర భయంకరమైన తెలుగుదేశం పార్టీ ఆఫీసర్స్తో వేశారు అని వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. సీన్ కట్ చేస్తే వాళ్ళ వ్యవహార శైలి అరవీర భయంకరం కాదు, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా ఉంది అని జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే అర్థమవుతూ ఉంది. సరే, దీంట్లో 1 by 1 అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా సెకండ్ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫస్ట్ వ్యక్తి నీ పేరు చెప్పాడు. థర్డ్ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫస్ట్ 2 మీ పేరు చెప్పారు. ఫోర్త్ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫస్ట్ 3 మీ పేరు చెప్పారు. 5వ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫస్ట్ 4 మీ పేరు చెప్పారు. అంతకు మించి తప్పితే అదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, అసలు ఒక్క ఆధారం మెజిస్ట్రేట్కి కూడా ఇవ్వలేదు. మెజిస్ట్రేట్ రిమాండ్లు విధించుకుంటూ పోతుంటారు. అండ్ మరీ ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళి ఆగడం ఒకటే మిగిలిందేమో అనుకున్నారు. ఆయన అక్కడ ఏమీ దొరికినట్లేదు, ఏం చేయాలో దిక్కు తెలియకపోతే వాళ్ళకు అప్పుడు అది గుర్తొచ్చినట్లుంది. 2004 ఎన్నికలకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ మనిషి ఎవరో ఏదో డబ్బుతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కొంచెం డబ్బుతో పట్టుబడ్డారు అని, అప్పుడు ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టిందని, ఆ డబ్బు లిక్కర్ డబ్బే రిలేటెడ్ అని చెప్పి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా కేసులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నది వైసీపీ ప్రధానమైనటువంటి విమర్శ. ఇంకా అందులో భాగంగా చూసాం ఆయన గన్మెన్లుగా పనిచేసిన వాళ్ళను, డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళను చివరికి సిట్టు వాళ్ళు కొడితే 6 రోజులు మణిపాల్ ఆసుపత్రిలో వాళ్ళు వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రి లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్కు, డీజీపీకి లేఖ రాసిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆసుపత్రి బెడ్ మీద పడుకొని అంత దారుణంగా కొట్టారు సిట్టు వాళ్ళని. అంత విచారణ పేరుతోనే కొట్టారని, కస్టడీలో కూడా కాదు, విచారణ పేరుతోనే పిలిచి కొట్టారని. అరే ఇంకొన్ని రోజుల నుంచి ధనంజయ రెడ్డి తర్వాత ఇంకా ఆగిపోతుంది, నెక్స్ట్ పోతే జగన్ వరకే పోతుంది అనుకున్నాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తనని అరెస్ట్ చేయాలి. సో ఆ సందర్భంలో ఒక కీలక పరిణామం జరిగినట్లే ఉంది. ఆయనను బెంగళూరులో ఏమో అదుపులోకి తీసుకున్నారని, ఈరోజు రాత్రి రేపు ఆయన అరెస్ట్ చూపించబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా అదే సమయంలోనే ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ మరో ఇద్దరికి కోర్టు జూలై 1 వరకు రిమాండ్ పొడిగించింది. జూలై 1 వరకు రిమాండ్ పొడిగించింది. ఇదే రోజు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. సో సిట్ కార్యాలయానికి తీసుకొని వచ్చిస్తున్నారు విజయవాడకని, రాత్రికో రేపు ఆయన అరెస్ట్ చూపెడతారు. మళ్ళీ ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి అవుతుంది, తర్వాత ఏంటి, ఈయన దగ్గర నుంచి ఏ సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలియదు. ఫస్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్డేట్ ఏంటో తెలియాలి. ఆయన అరెస్ట్ చూపెడతారా, ఇంకే బెంగళూరు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన వైపు నుంచి ఎక్కడ అప్డేట్స్ లేవు ఏమో మరి.